శ్రీ గురుభ్యో నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మేష లగ్నంలో జన్మించిన వ్యక్తికి శని భగవానుడు, బుధ భగవానుడు, శుక్ర భగవానుడు హానికరమైన గ్రహాలుగా మనం భావించాలి. శని భగవానుడు 11వ ఇంటికి అంటే లాభాధిపతి, బుధుడు 3, 6 గృహాలకి ఆధిపత్యం, శుక్రుడు 2, 7 గృహాలకి అధిపతి. ఈ రెండు కూడా మారక మరణానికి కారణమయ్యే గృహాలుగా భావించాలి. కాబట్టి అవి హాని చేస్తూ ఉంటాయి. రవి భగవానుడు, గురు భగవానుడు, బుధ భగవానుడు, శని భగవానుడు 10వ ఇంటికే అధిపతి. రాజ్యం గురువు 9వ ఇంటికి అధిపతి. భాగ్యం మంచి గృహాలతో సంబంధం ఉన్నప్పటికీ కూడా మంచి ప్రయోజనకరమైన ఫలితాలను ఇవ్వలేరు. శని దశమ రాజ్యస్థానంలో అంటే కేంద్రంలో అధిపతిగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ప్రయోజనకరమైన ఏకకాలంలో పాపస్థానం, చెడు ఇల్లు, 11వ ఇంటిని లాభం పాలించడం వల్ల చెడిపోతుంది. శుక్రుడు మరణానికి కారణం కాదు, కానీ శని మరియు ఇతర దుష్టగ్రహాలు ఆ వ్యక్తికి మరణానికి కారణాభూతమవుతాయి. ఇది మేష లగ్నం గురించి వివరంగా చెప్పడం జరిగింది. దయచేసి గమనించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. 2వ రాశి 2వ లగ్నమైన వృషభ లగ్నం గురించి నెక్స్ట్ వీడియోలో